మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. లోకంలో ప్రతిరోజు ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో మాట్లాడుకుంటున్నాం, ఏమేమో కానీ మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నాము అంటే మొదలైన చోటుకే మనం వస్తున్నామేమో గత 2 రోజులుగా మొత్తం మీడియా అంతా కూడా విపరీతమైనటువంటి ఒక విషయం మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒక ధోరణి చూస్తుంటే బాధ అనిపిస్తుంది, ఇంకొక ధోరణి చూస్తుంటే అసహ్యం కూడా వేస్తుంది. ఎక్కడికి పోతున్నాం మనం? ఇవాళ జనమంతా కూడా ఈ ప్రపంచం దేని చుట్టూ తిరుగుతుంది అనంటే ఒక ఆడది, ఒక బ్లాక్ మెయిలింగ్, వీటి చుట్టూనే ఈ ప్రపంచం అంతా ఇవాళ బతికేస్తుంది అనేది వింటుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందంటే. ఇక్కడ చూడండి, దరిద్రులు అంటే ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే జాతి దరిద్రాలు వీళ్ళు. ఎందుకు జాతి దరిద్రాలు అని ఎందుకన్నాను అనంటే, అరే ఒక అమ్మ కడుపున పుట్టి, ఒక ఆడదాని కడుపున పుట్టి, అలాగే ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుని, అలాగే ఒక ఆడపిల్లని కనేటటువంటి ఈ జాతి, ఇలాంటి జాతి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏం పేరు పెట్టి పిలవాలండి? దరిద్రులు కాక ఆ తల్లి విలువ తెలియదా వాళ్ళకి? ఆడదాని విలువ తెలియదా? ఏ విలువ తెలియదు వీళ్ళకి అనంటే, తెలిసిన విలువంతా ఒకటే, ఏంటి అనంటే తేలిగ్గా బ్రతికేయటం, దరిద్రంగా బతికేయటం, దరిద్రాలనన్నిటినీ పోగేసుకోవడం. వీడు మస్తాన్ అనేటటువంటి వాడు, వీడి దగ్గర 300 మంది అమ్మాయిల యొక్క వీడియోస్ ఉన్నాయి. పెద్ద మనిషి. ఒకానొక సందర్భంలో గత కొంతకాలంగా పాపం రాజ్ తరుణ్ అనేటటువంటి ఒక ఫిల్మ్ యాక్టరు, ఆ ఫిల్మ్ యాక్టర్కి సంబంధించినటువంటి ఒక కేసు, ఒక అమ్మాయి పెట్టినటువంటి కేసు, ఆ కేసు ద్వారా మీడియా మొత్తం అంతా కూడా అలర్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటివన్నీ మాట్లాడి చివరికి అందరూ అయ్యో ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోయింది అని చెప్పేసి అని ఆడపిల్లకి సపోర్ట్ చేసి, రాజ్ తరుణ్ని తిట్టేటటువంటి వాళ్ళందరూ మగజాతంతా ఇంతే అని చెప్పేసి అని తిట్టేసుకొని, లావణ్య అనేటటువంటి అమ్మాయికి సపోర్ట్ చేసి, అలాగే లావణ్య అనేటటువంటి అమ్మాయి దరిద్రాలని తిట్టేసి రాజ్ తరుణ్ పాపం అన్న వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంటే, చివరికి రాను రాను ఇది ఎలా తయారయ్యింది అనంటే అసలు విషయం ఇప్పుడు బట్టబయలైంది. నేను రాజ్ తరుణ్ విషయంలో జరిగినప్పుడు చాలామంది ఒక 4-5 ఛానల్స్ నన్ను అడిగారు, మేడం దీని గురించి మీరు మాట్లాడండి, యూజ్ అండ్ త్రో క్యారెక్టర్ ఇక్కడ రాజ్ తరుణ్ గురించి మాట్లాడండి అని అంటే, నేను మీకు తెలుసు, నేను ఒక కేసు పట్టుకున్నాను అంటే దాని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత మాత్రమే లేదు అనంటే ఖండించాలి అనుకుంటే ఆ సందర్భంలో మాత్రమే తీసుకొని ఖండించటం అనేది జరుగుతుంది. ఆ రోజు నేను ఎందుకు రాజ్ తరుణ్ యొక్క విషయాన్ని నేను తీసుకోలేదు, నేను ఎవరి వైపునా కూడా నేను మాట్లాడలేదు, కేసు ఎందుకు విశ్లేషణ చెయ్యలేదు అంటే, ఆ రోజు ఈ అమ్మాయి లావణ్య అనేటటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో అతనితోటి సహజీవనమా లేకపోతే పెళ్ళా లేకపోతే ఏంటా అనేది తీసి పక్కన పెడితే, రోడ్డు మీద పడి ఆ రాజ్ తరుణ్కి సంబంధించి చేసినటువంటి అల్లర్లు, గొడవలు, రచ్చ, ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ శేఖర్ భాష అనేటటువంటి పెద్ద మనిషి ఆన్ స్క్రీన్లోకి వచ్చాడు. ఆన్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి యొక్క తప్పుల్ని ఏమేమి ఉన్నాయి అనేది ఎండగట్టేశాడు. ఇలా సీరియల్ నడుస్తూ ఉండగా నాకు ఒక్కటే ఏంటి అనంటే కీలకమైనటువంటి పాయింట్, ఇవాళ యాజ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్ అనుకోండి, ఒక జర్నలిస్ట్గా అనుకోండి, నేను చేసినటువంటి కేసులు, చూసినటువంటి కేసుల్లో నిజంగా చెప్తున్నానండి, అన్యాయం అయిపోయినటువంటి ఇల్లాళ్ళు రోడ్డుకెక్కి అలాగే చొక్కా పట్టుకుని అడిగినటువంటి శాతము నాట్ ఈవెన్ 1% అండి, నాట్ ఈవెన్ 1%. నిజంగానే ఒక వ్యక్తిని నమ్మి మోసపోయినటువంటి వాళ్ళు ఎదురు తిరిగినటువంటి శాతము 0.5% కూడా లేదు. ఎందుకు అని అంటారేమో, ఒక జీవితాన్ని కోల్పోయిన తరువాత ఒక ఆడది ఏం చేస్తుందంటే, చాలామంది ఎదురు తిరిగేటటువంటి ధైర్యం లేకపోతే ఇది నా కర్మ అనుకుంటారు, ఏడ్చుకుంటారు, పక్కకి తప్పుకుంటారు, ఇంకొక పెళ్లి చేసుకోవటమో లేకపోతే వాళ్ళ జీవితాన్ని ఇంకొక వైపు మలుచుకోవటమో చేస్తారు. ఇంకొకళ్ళు ఉంటారు ఏంటి అనంటే, వాళ్ళు ఎదురు తిరుగుతారు, నిజంగానే విషయాన్ని బయట పెడతారు. ఆ బయట పెట్టేటటువంటి విషయంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. వాళ్ళు లీగల్గా కానీ లాజికల్గా కానీ దాన్ని బయట పెట్టి దాన్ని ప్రూవ్ చేసి పక్కకి వెళ్తారు. బట్ కానీ ఈ అమ్మాయి విషయంలో ఎంత జుగుప్సాకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి అనంటే, కొన్నివి
ఆడియో కాల్స్ బయటకు వస్తే ఆ అమ్మాయి ఒక ఉన్మాదిలాగా మారిపోయి ఇతనే నా భర్త అంటది. నా భర్త అన్నటువంటి రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆ రోజునే ఈ సోకాల్డ్ ఈ మస్తాన్ అనేటటువంటి అతగాడి పేరు వచ్చింది. పాప రాజ్ తరుణ్ వాపోయాడు. ఏమని అనంటే, ఏమండి 2 కోట్ల రూపాయల ఇల్లు నాదే ఉంది అక్కడ, ఆ ఇంట్లో కూడా కూర్చొని ఉన్నది కూడా వేరే వాడితో ఉంటుంది. అయ్యో బాబోయ్, నేను అసలు ఆ అమ్మాయికి నాకు ఏం తెలవదండి అనంటే, ఆ రోజు రాజ్ తరుణ్ రాసి రంపాన పెట్టాం. ఎందుకు అనంటే మోసం చేశాడు, ఆడపిల్ల దగ ఇది అది అని. ఇవాళ అదే ఆడపిల్ల, అదే సోకాల్డ్ ఈ దరిద్రుడు ఎవరు, ఎందుకు అపార్ట్మెంట్లో ఉన్నాడు, ఆ రోజు ఏం బుకాయించింది, నాతో ఎవరు లేరండి, నాతో ఉండేవాడు నా ఫ్రెండ్ అండి, లేకపోతే ఇంకొకటండి. అన్ని బుకాయింపులే, అన్ని అబద్ధాలే, అన్ని విషయాలు కూడా ఎంత తప్పుదోవ పట్టించడం అంటే సమాజాన్ని ఎంత దరిద్రంగా ఉందండి. నిజంగా చెప్తున్నాను కదా. అమ్మాయి ఆడియోలు చూస్తుంటే ఒక ఉన్మాదిలాగా, ఒక పర్వెక్టెడ్ నేచర్ తోటి కూడుకున్నటువంటి వ్యవహారంలో ఎంత నీచం. కొంతమంది అయితే మన మీడియా వాళ్ళని ఇంకా చెప్పనే వద్దు, కనీసం బీప్ వేయాలన్నటువంటి కామన్ సెన్స్ జ్ఞానం కూడా లేకుండా సబ్స్క్రిప్షన్ కోసమో ఇంకొక దానికోసమో బ్లండర్గా ఆ వాయిస్లో వేసి అవతల పడేసి బతికేయడం అనేటటువంటి నేర్చుకున్నటువంటి కొంత జాతి ఉంది. ఆ జాతి వేసినటువంటిది పాపమో పుణ్యమో పక్కన పెడితే, ఆ ఆడియోస్లో ఎంత నికృష్టమైనటువంటి భాష అమ్మాయి వాడింది అనంటే, ఆ అమ్మాయి నిజంగా భర్త అన్నప్పుడు, కావాలి అనుకున్నప్పుడు ప్రవర్తన అలా ఉండదండి. వాడిని అమాయకుడిని చేశారు. ఆడు అమాయకుడో లేకపోతే దౌర్భాగ్యుడో దరిద్రుడో రాజ్ తరుణ్ అనేటటువంటి వాడు ఒక పెట్టకూడనటువంటి విషయంలో వేలు పెట్టినాడు, సచ్చినాడు. దౌర్భాగ్యం మొత్తం భ్రష్టు బట్టి అవతల పడేది. కష్టపడి ఏర్పరచుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి ఆ యొక్క సౌధం ఏవైతే ఉందో జీవితంలో, ఆ లక్ష్యం మొత్తం కూడా కుప్పకూలిపోయింది ఒక ఆడదాని మూలంగా. ఏ ఆడదాని మూలంగా? అరే సలక్షణంగా పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు ఎందుకు చేసుకోమంటారండి? భారతీయ సంస్కృతి ఏంటండి? కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఏంటండి? ఒక పెళ్ళి. ఆ పెళ్ళి అంటే ఏంటండి? పిల్లలు, దానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు అవేమీ లేకుండా విచ్చలవిడితనంగా రెచ్చిపోయి ఈ మధ్య ఆడపిల్లలకి మగపిల్లలకి విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఒకటొస్తే, సోకాళ్ళు కోహనా మేధావులందరూ కూడా స్వేచ్ఛ పేరుతోటి భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థని భ్రష్టు పట్టించేసి, కనీసం ఒక మనిషికి విలువలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా పక్కదోవ పట్టించి, మనిషి ఎలాగైనా బతికేయాలి. ఏ ఛానల్ చూడండి, డబ్బులు సంపాదించేసేయండి, 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి, 100 కోట్లు వచ్చేస్తాయి, 5 నిమిషాల్లో వీళ్ళని పిలవండి, వీళ్ళు వచ్చి ఇది ఇచ్చేస్తారు, అది ఇచ్చేస్తారు. ఎంతసేపు కూడా మనిషికి అత్యాశకు అజ్యం పోసుకుంటూ ఒకటైతే, ఈ సోషల్ మీడియా మాధ్యమం ఏదైతే ఉందో, నెట్వర్క్ ఏదైతే ఉందో, మొత్తం అంతా కూడా బెంచ్ కారు కొన్నాను చూడండి. ఏమండి, ఆవిడకి ఏ సంపాదన ఉండదు, ఏ విధమైనటువంటి వృత్తి ఉండదు. ఆవిడ బెంచ్ కార్లు కొంటది, లేకపోతే ఆవిడ విపరీతమైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఒక్క మీడియా అడగదు, ఒక్క మనిషి అడగడం. ఆవిడకి అది ఉంది కాబట్టి, ఆవిడ సోషల్ మీడియాలో పెట్టింది కాబట్టి ఇంకొక అమ్మ పైకి లేస్తుంది. ఎందుకు అనంటే అలాగే పెట్టాలి, అలాగే ఫ్యాషన్గా ఉండాలి, అలాగే చేయాలి. ఏమండి, ఒక్కటి ఆలోచించండి. నీతిగా నిజాయితీగా పని చేస్తే ఆ స్థితికి రావడానికి ఒక మనిషికి ఎంత కాలం పడుతుంది? లేదు, ఆల్ ఆఫ్ సడన్ ఒక అర్ధరాత్రి ఒక సెలబ్రిటీ అయిపోతేనో ఇవన్నీ వస్తాయి. కానీ ఒక సామాన్యమైనటువంటి మనుషులకి ఇంత విలాసవంతమైనటువంటి జీవితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ విధమైనటువంటి పనులు చేస్తే వస్తున్నాయి చెప్పండి? వాళ్ళు ఎలాంటి వృత్తిని ఎంచుకుంటే వస్తున్నాయి? ఒకసారి ఇవాళ ఈ దరిద్రుడు దాంట్లో 300 వీడియోలు ఉన్నాయంట, ఆడపిల్లల వీడియోలు ఉన్నాయంటే నిజంగా నాకు బాధ అనిపించింది. ఇంత ఇది పెట్టుకొని, అది ఏదమ్మా 200 మంది అమ్మాయిలు, 300 అమ్మాయిలు ఉన్నారంటే, ఇక్కడ ఉన్న అమ్మాయిల మీద జాలి పడాలా లేకపోతే చెంపలు పగలగొట్టాలా? రెండోది ఇంకొకటి, ఈ 300 వీడియోల్లో నాట్ ఓన్లీ అమ్మాయిలు, నాట్ ఓన్లీ అతగాడు, చాలామంది హీరోలు ఉన్నారు, సినిమా హీరోలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, అలాగే సోకాళ్ళ అధికారులు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకుల పిఏలు కూడా ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ మనకి తెలిసినటువంటి విషయము. దాదాపు వాడి దగ్గర ఎంత జీబీ ఉంది అనంటే, అది నాకు కరెక్ట్గా టెక్నికల్గా నాకు ఆ లెక్కలు తెలియదు, కానీ భయంకరమైనటువంటి డేటా మాత్రం వాడి దగ్గర ఉంది.
ఇంకొకటి ఏంటంటే వాడు పర్ఫెక్ట్గా పెట్టుకొని ఉన్నాడంట, దాంట్లో కాపీస్ కూడా లేవండి, జస్ట్ ఇది మాత్రమే ఉంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. నేను మాట్లాడితే, నేను ఎంక్వైరీ చేస్తే. అంటే నాకు ఇక్కడ అర్థం కాక అడుగుతానండి, అసలు ఈ విధమైనటువంటి జీవితాలు, ఈ విధమైనటువంటి ఇవి సమాజంలో వేళ్ళూనుకు పోతుంటే పొద్దున్నే లెగిస్తే మనం అందరం మాట్లాడతాం సనాతన ధర్మము, హిందూ జాతి, హిందూ ధర్మము, మన భారతదేశము, ఇన్ని మాట్లాడుతున్నామే. ఈ విధంగా ఇంత అనైతికపరమైనటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు వీటి మీద తిరగబడవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉందండి? ఎంతమంది గొంతులు చించుకుని ఏమండి మేల్కోండి, హిందూ జాతిని మేల్కొల్పండి అని ఎంతోమంది, నిజంగా ఇవాళ గృహిణులు కూడా బయటకు వచ్చి మరి గొంతు విప్పి చెప్తున్నారు, అరే పద్ధతిగా ఉండండి, ఒక సంస్కృతిని, సంప్రదాయాన్ని పాటించండి, ప్రశాంతంగా ఉండండి, ఈ విధమైనటువంటి జీవితాలకి పోవద్దని ఎంతమంది చెప్తున్నారండి. మన విలువల గురించి చెప్తుంటే ఏ జాతికి పట్టదండి, ఏ జాతికి పట్టదు. బగ్గ తిన్నామా, బర్రెల్లాగా పడుకున్నామా, లేకపోతే మన ఇంటి వరకు రాలేదు కాబట్టి వినోదంగా చూద్దామా అనేటటువంటి దరిద్రమైనటువంటి జాతిలో కూర్చున్న ఈ జాతిని ఏమనాలండి? ఏమనాలి చెప్పండి? కనీసం ఒక ఓటర్గా, ఒకటి సిటిజన్గా మీకు ఆ బాధ్యత లేదా? ఇలాంటి దరిద్రులు తయారవుతుంటే 300 వీడియోలు వీడొక్కడి దగ్గరే ఉంటే ఇంకొక దరిద్రుడు ఒకడు తయారైనాడు, వీడి దగ్గర దాదాపు ఇంకెంతోమంది అమ్మాయిలు ఉన్నారండి. వాటి టార్గెట్ ఏంటంటే 100 మంది అమ్మాయిలను అనుభవించాలి, 333 కోట్లు సంపాదించాలి, ఆ తర్వాత ఇంకేదో అని చెప్పి ఈజీ ఆన్ మనీలోకి జనం వెళ్ళిపోతుంటే చట్టం ఏం చేస్తుంది? నేను ఒక్క మాట నేను అడుగుతున్నాను కదా, ఇక్కడ ఇవాళ నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాను అనంటే, ఇంత భయంకరంగా తర్వాత చాలాసార్లు నేను మాట్లాడాను, చిన్న చితగా యూట్యూబర్లు కూడా ఇవాళ విలాసవంతమైనటువంటి ఆ జీవితాలని గడుపుతున్నారు అనంటే వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు అనేటటువంటి దాని మీద ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఇది లేదు, దాని మీద నిఘా లేదు, ఎక్కడి నుంచి ఈ డబ్బు వస్తుంది అనేటటువంటి దానికి అకౌంటబిలిటీ లేదు. ఎన్నిసార్లు అండి ఆ బెట్టింగ్ యాప్లు ఒక్కటే కాదు, ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటి అంటే అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఈజీ ఆన్ మనీలోకి ఇలాంటి వీడియోలు తీసి ఈ వీడియోలతోటి అమ్మాయిలను అడ్డం పెట్టుకొని అమ్మాయిలు కూడా అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ బ్లాక్మెయిల్ చేసి భయంకరమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలను గడిపేస్తున్నారు అనేటటువంటిది నేను విన్న తర్వాత నిజంగా గుండె ఒక్కసారి బరువెక్కిపోయిందండి. ఎందుకంటే ఎక్కడ సున్నితంగా ఉండవలసినటువంటి ఆడపిల్లలు ఏ విధమైనటువంటి బజారుతనానికి బయలుదేరారు అనంటే వీళ్ళు మారారు, వీళ్ళ గురించి మనకెందుకు అని మనం నోరు మూసుకొని కూర్చుంటే, అరే ముండమోపుల్లారా, నేను నిజంగా చెప్తున్నా, ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాను అనంటే ఇలాంటి దరిద్రుల్ని, ఇలాంటి దరిద్ర పోహాల్ని కనుక మనం కంట్రోల్ చెయ్యకపోతే, ఈ వ్యవస్థ మీద అధికారులు చర్యలు తీసుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎందుకున్నారు అనంటే ఆ వీడియోల్లో వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎవడి మీద వీళ్ళకి ఏ విధమైనటువంటి ధైర్యం లేదు, చర్యలు తీసుకునేటటువంటి ఏ విధమైన చర్యలు తీసుకునేటటువంటి ధైర్యము అధికారులకి లేదు, ప్రభుత్వ యంత్రాంగానికి అంతకంటే లేదు. ఏం చేద్దాం? బలి అవుతున్నది ఎవరు? ఇవాళ ఒక ఆడపిల్లని ధైర్యంగా మనం బయటికి పంపించగలుగుతామా? ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడాను. అరే ఎవరికి పట్టిందండి? ఇవాళ ఆడపిల్ల ఉద్యోగం చేయాలి, మగపిల్లవాడు ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసే ఆడపిల్లల్ని బయటికి పంపిస్తుంటే జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు ఇవి. అరే చదువుకోమని ఆడపిల్లల్ని పంపిస్తుంటే జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్స్ ఇవి. ఎక్కడ ఉన్నదండి ఆడపిల్లకి భద్రత? ఇలాంటి దరిద్రుల్ని మనం పెంచి పోషిస్తున్నామంటే వాడు చూడండి, వాళ్ళ నాన్న ఎక్కడో ఒక చిన్న పేదరికము, భయంకరమైనటువంటి పేదరికం అనుభవిస్తున్నాడు వాళ్ళ నాన్న. చాలా చిన్న పూరి గుడిసెలో ఉన్నాడు. కానీ వీడి యొక్క విల్లాస్, వీడి కట్టేటటువంటి రెంట్ ₹1,00,000 పైన ఉంటుంది. వీడి ఉండేటటువంటి ఇంట్లో వీడి పేరేంటి, సంథింగ్ ప్రభాకర్ ఏదో ఉంది ఇతని పేరు. వీడికి 333 కోట్లు సంపాదించాలి అని చెప్పేసి అని వీడికి దొరికింది ఏంటి అని అంటే అమ్మాయిల్ని పటాయించడం, అమ్మాయిల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, అలాగే అమ్మాయిలతో గడపడము, ఎక్కడంటే అక్కడ దొంగతనాలు చేయటము, ఆ దొంగతనాల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయటము, ఇలాంటి వాటిని వీడు మొదలు పెడితే వీడొక్కడే చేస్తున్నాడా? వీడిని ఇన్స్పిరేషన్గా వీడు ఎంతమందిని ప్రోత్సహిస్తున్నాడు? మీ పిల్లలు మా పిల్లలు
ఇంజనీర్లు ఇవాళ నేను చాలా మందికి చెప్తున్నానండి, ఎన్ని కేసులు నా దగ్గరకు వచ్చినాయి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దగ్గర నుంచి చిన్న జీతగాళ్ల వరకు, అలాగే ఇంట్లో చదువుకుంటున్న పిల్లల వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడిపోయి లక్షల రూపాయలు. నేను నిజం చెప్తున్నా, ఒక కేసు అయితే నన్ను కదిలించేసింది. ఒక అక్క ఒక తమ్ముడిని ఎమ్మటి పెట్టుకొని వచ్చిందనమాట. ఏంటమ్మా అని చెప్పేసి అని అడిగితే, మేడం బెట్టింగ్ యాప్స్లో మా తమ్ముడు ఇంత నష్టపోయాడు, అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, ప్యాకేజ్ వచ్చేసరికి సంవత్సరానికి 25 లక్షలు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ మోజులో పడిపోయి అతను లోన్స్ తీసుకొని లోన్స్ కట్టలేక దీంట్లో పడిపోయి మళ్ళీ అంతే అమౌంట్ రావాలి అని అంటే ఇవే బెట్టింగ్ యాప్స్ ఆడాలి అని చెప్పి అతను ఎక్కడ దీంట్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అక్క వచ్చి తమ్ముడిని కాపాడుకునేటటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఆ సిచ్యుయేషన్లో ఆ అమ్మాయి కనీసం 40 లక్షల పైన ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆ అమ్మాయి 40 లక్షల పర్సనల్ లోన్ తీసుకొని తమ్ముడికి ఇచ్చి ఆ బెట్టింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కలన్నీ సరిచేసిన ఇంకా వాళ్ళ నెత్తి మీద 80 లక్షల రూపాయల అప్పు ఉంది. మేడం మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మేము ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యి, కానీ లాస్ట్లో మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే దీని నుంచి ఎలా బయటపడాలని ఏమన్నా చెప్తారేమో అని చెప్పేసానంటే, ఆ తర్వాత వాళ్ళిద్దరిని నేను ఒక లీగల్ కన్సల్టెన్సీకి పంపించి వాళ్ళకి ఎలా భద్రతగా ఉండాలి అనేటటువంటిది చేయటం జరిగింది. నేను మీకు ఒక కేసే చెప్పాను. అలాగే ఒక తల్లి ఒక కొడుకుని తీసుకొని వచ్చి, ఏమండి వాడు చదువుకుంటున్నాడు, ఇంజనీరింగ్ పిల్లవాడు, దాదాపు 25 లక్షల పైన వాడు అప్పు చేశాడండి. వాడికి అప్పు ఎవరిచ్చారనేది తెలియదు. ఫస్ట్లో నిజంగా చెప్పాలంటే కథంతా విన్న తర్వాత ఆ తల్లి మొత్తం ఏడుస్తుందన్నమాట. ఏంటి అంటే 25 లక్షలు అప్పు చేశాడండి. అప్పు చేసినటువంటివన్నీ కూడా మేము అదేంటి మొత్తం అంతా కూడా తీర్చేసాం, బయట వాళ్ళకి తీర్చేసాం, అప్పులన్నీ తీర్చేసాం, అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఈ పిల్లవాడు పైకి రాకుండా ఏ ఉద్యోగం చేయకుండా ఇంత జరిగినా కూడా మళ్ళీ అవే బెట్టింగ్స్ వైపుకి వెళ్తున్నాడు. తండ్రి తట్టుకోలేక అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలండి అని మాట్లాడితే నేను ఒక్కటే మాట మాట్లాడాను. ఎందుకు అంటే ఆమె ఏడుస్తుంది బాగా విపరీతంగా, ఎంతలాగా ఏడుస్తుందంటే పాపం పిచ్చి తల్లి నేను చెప్పలేను. ఏమండి అంటే నేనన్నా, నీ దవడ పగలగొడితే మీ ఆయన ఈ స్థితి వచ్చేది కాదమ్మా అని అన్న. షాక్ అయింది. ఏంటండి మేడం అలా అంటున్నారేంటి, నా తప్పేనా అంది. ఇవాళ నీ కొడుకు బెట్టింగ్స్ ఆడుతున్నాడు అన్న విషయం నీకు ఎప్పుడు తెలుసు అనంటే నాకు తెలుసండి. ఎందుకు మరి నువ్వు నీ పిల్లాన్ని ఆపలేదు అంటే మొదట్లో డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చినప్పుడు తల్లికి చెప్పాడు, తల్లి హ్యాపీగా ప్రోత్సహించిన తర్వాత ఇంకొంచెం డబ్బులు వచ్చినాయి, తల్లి నగలు చేయించుకుంది, ఇంకా బాగుండాలి, మంచి బట్టలు కొనుక్కుంది, ఇంకా ఏమో చెయ్యాలి అని చెప్పేసి అని ఇంకా పిల్లాన్ని ప్రోత్సహించిందే తల్లి. ప్రోత్సహించిన తర్వాత చివరికి అక్కడి నుంచి 25 లక్షల అప్పులైతే కట్టిన తర్వాత ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్రెయిన్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది. మైండ్ గేమ్ అంటారు. ఆ మైండ్లో ఏం కూర్చుంటుంది అనంటే, అరే ఫలానా వాడికి వచ్చినాయి, ఫలానా వీడికి వచ్చినాయి, మళ్ళీ దాంట్లోకి వెళ్తే ఈజీ అర్న్ మనీ. ఎందుకంటే వాడి బ్రెయిన్ మొత్తం దాంట్లో స్టిక్ అయిపోతుంది. దాని మీద ఒక కసి అనుకోండి, లేకపోతే ఇంకొకటి అనుకోండి, రియలైజేషన్ చాలా తక్కువ మందిలో వస్తుంది. మళ్ళీ దాంట్లోకి వెళ్ళి నేను గెలవాలి అనేటటువంటి దీంట్లో మళ్ళీ పిల్లలు దాంట్లోకి వెళ్తున్నారు. తప్పెవరిదండి? పిల్లలు ఏదోవకపోతున్నారో కనీసము వాళ్ళని పక్కకి తీయలేనటువంటి తల్లిదండ్రులు కొంతమంది అయితే పొరపాటున కాదు, అత్యాశతో దాంట్లో కూరుకుపోవటమే కాకుండా ఇందాక నేను చెప్పినటువంటి అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, అమ్మలు, బాబాయిలు, పిన్నులు జాలిపడి వీళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులతో పాటు వాళ్ళను కూడా ఆ ఊబిలోకి లాగి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి సిచ్యుయేషన్కి తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నున్నాయో మీకు తెలుసా? అసలు వీడు ఏం పని చేస్తాడండి? ఈ మస్తాన్ అనేటటువంటి వాడు ఏం చేస్తాడనేది ఎవరికి తెలియదు. ఓకే, ఆ మస్తాన్ అనేటటువంటి వాడు ఏం చేస్తాడు? అసలు వీళ్ళందరికీ లగ్జరీ లైఫ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు వీళ్ళందరూ ఇలా ఎలా బ్రతుకుతున్నారు? అసలు ఈ రాజ్ తరుణ్ అనేటటువంటి వాడు ఇంతవరకు నోరు విప్పలేదు. నా ఇల్లు తీసుకుందండి, నా ఒళ్ళు తీసుకుందండి అని మాట్లాడాడు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దందా డ్రగ్స్, సెక్స్ రాకెట్ అండ్ డ్రగ్స్ రాకెట్. దీంట్లోకి వీళ్ళందరికీ కూడా నేను మీతో మాట్లాడాను చూసారా, ఈ సినిమా యాక్టర్లు కానివ్వండి, ఈ పొలిటీషియన్స్ కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, స్ట్రెస్ రిలీజ్ కోసమో వాళ్ళకి ఇంట్లో పెళ్ళాం పిల్లలు పాపం మనశ్శాంతిని ఇవ్వరేమో, లేకపోతే మనశ్శాంతి అక్కడ వీళ్ళకు దొరకదేమో, కొత్తవి కావాలి కాబట్టి వాళ్ళందరూ వచ్చి వీళ్ళ బారిన పడతారు.
ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి తతంగాలు ఏంటో చెప్పమంటారా? ఇవన్నీ ఇండియాలో జరుగుతున్నాయని మాత్రం మీరు అనుకోమాకండే. ఇక్కడ జరిగితే మక్కలు ఎరగొడతారు, ఎక్కడన్నా పట్టుబడితే బాగుండదు, పరుగులు పోతాయి అని చెప్పేసి అని వీళ్ళ దుకాణాలన్నీ గోవాలు, దుబాయ్లు, సింగపూర్లు, ఇంకెక్కడెక్కడెక్కడెక్కడో అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి ఎంత ఖరీదైనటువంటి వ్యాపారం ఇది, ఎంత ఖరీదైనటువంటి వ్యాపారం. ఈ వ్యాపారంలో ఎంజాయ్ చేయడానికి వీళ్ళందరూ కూడా వీళ్ళని ప్లడ్లర్స్ అంటారు. డ్రగ్స్ సరఫరా చేస్తే కనుక వీళ్ళని ప్లడ్లర్స్ అంటారు. ఇంకా చెప్పాలి అని అంటే అమ్మాయిలు సరఫరా చేస్తే పింప్స్ అంటారు. ఈ రెండింటిని కలగలిపినటువంటి ఈ దరిద్రులందరూ కూడా అమ్మాయిలకి ఈజీగా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి అని అమ్మాయిలకి వలవేసి డబ్బు పేరుతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ పెంచుకుంటారు. ఆ ఫ్రెండ్షిప్లో ఎలాంటి అమ్మాయిలు వీళ్ళ దాంట్లో పడతారు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి అమ్మాయిలు ఒకటైతే, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి పల్లెటూరు నుంచి నేను చాలా సందర్భాలను ఊరు నుంచి పెచ్చ చుట్టేసుకుని జడల్లుకుని వచ్చింది కాస్త వారం రోజులు అవ్వగానే కటింగ్లు గిటింగ్లు వేసి కట్టింగ్ మార్పేసి కట్టుకొట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అలాంటి అమ్మాయిలందరూ కూడా ఇలాంటి వాళ్ళ వల్ల పడతారు. పడిన తర్వాత వీళ్ళు చాలా అంటే వీళ్ళ స్క్రిప్ట్ ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే వీళ్ళే వాళ్ళ జీవితం అన్నట్టుగా ఉంటుంది అనమాట. అలా అంటే నువ్వే నా పెళ్ళాని అన్నట్టు దించి అక్కడి నుంచి వీళ్ళకి మత్తు మందులు అలవాటు చేసి ఆ మత్తు మందు లేకపోతే ఆడపిల్లలు ఉండలేని సిచ్యుయేషన్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో జరిపినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని వీడియోలో బంధించి ఆ వీడియోలు చూపించి నాతో పాటే కాదు ఇదిగో ఇంకా వీళ్ళకు కూడా నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని ఆడపిల్లల్ని ఆ విధంగా ప్రొవకేట్ చేసి వాళ్ళ జీవితాల్ని బజారుకి ఇడవడమే కాక వీళ్ళు ఈ బజార్లు ఓపెన్ చేస్తున్నారు. ఇవాళ ఎవరండి దీన్ని ఖండించాలి? నాకు అర్థం కాక అడుగుతాను. ఎవరికైనా పట్టిందా? ఏ పేరెంట్స్ అయినా జాగ్రత్త పడుతున్నారా? ఏ అమ్మాయిలు ఇవాళ కుప్పలు తెప్పలుగా అమ్మాయిలు వచ్చి పడుతున్నారండి హైదరాబాద్లో. నేను నిజం చెప్తున్నాను కదా. 25,000 రూపాయలు 10,000 రూపాయలు ఉద్యోగం చేయడానికి హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఊరు నుంచి. ఏమ్మా 25,000 10,000 రూపాయలు మీ అమ్మాయిలు ఇక్కడ ఉద్యోగం చేసి ఏ ఉద్యోగం చేసి మీకు ఇంటికి డబ్బులు పంపించాలి? సిగ్గు బుద్ధి జ్ఞానం లేదా? ఆ మాత్రం చాలా మంది అనొచ్చు మా పొట్టకుట్టు కోసం మేము పంపుతున్నామని. మూసుకొని పెళ్ళిళ్ళు చేసి పంపించండి మీ ఆడపిల్లలకి. ఆ పిల్లలు ఏమన్నా గొప్ప గొప్ప చదువులు చదువుకుని గొప్ప గొప్ప దీంట్లో స్థిరపడుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చి ఎంతమంది ఆడపిల్లలు ఇలా బలవుతున్నారో నేను చిట్టా విప్పితే ఏ ఒక్క ఆడపిల్ల గడప దాటదు. అన్ని చిట్టాలు నా దగ్గర ఉన్నాయి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే రోజు నాకు చెప్పలేను. నేను ఎంతమంది ఆడపిల్లల బతుకులు నా కళ్ళతో నేను చూస్తున్నానో నేను చెప్పలేను. అరే మగపిల్లాళ్ళు ఏందో ఇవాళ ఆడపిల్ల బతకలేకపోతుంది. వెళ్ళొద్దని నేను మాట్లాడటం లేదమ్మా. స్నేహాలు ఉండాలి. ఎందుకంటే ఆడమగ స్నేహం ఉంటేనే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఉంటుంది. స్నేహం ఎప్పటికీ తప్పు కాదు, మాట్లాడుకోవడం ఎప్పటికీ తప్పు కాదు. ఈ మధ్య కొంతమంది ఆడపిల్లలు ఏం మాట్లాడుతున్నారంటే అవునండి ఇట్స్ ఏ బయోలాజికల్ నీడ్ అండి. మంచినీళ్ళు తాగినంత ఈజీ అయిపోయిందా సెక్స్ అనేది? ఏమ్మా చాలామంది ఆడపిల్లలు, నాకు తెలిసిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత చక్కగా ఫ్రెండ్షిప్ చేసినా ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండేంత గొప్ప ఆడపిల్లలు కూడా నాకు తెలుసు. వాళ్ళు జీవితాన్ని ఇంటిని వాళ్ళ జీవితంలో ఒక స్థాయికి వచ్చి ఎంత కష్టపడేటటువంటి నిజాయితీ కలిగిన ఆడపిల్లల స్టోరీలు ఎన్నో ఉన్నాయి. అలా బ్రతకడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఈ మధ్య ఆడపిల్లలకి వాక్ స్వాతంత్రం బాగా వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఇప్పుడు మీరు భర్తతోటే మీరు వెళ్ళమని అంటున్నారు, ఏమీ తెలియని వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి అని. బాగుందమ్మా, మరి మీరు ప్రేమించేటటువంటి వాళ్ళు కూడా బాగా తెలిసినటువంటి వాళ్ళే కదా. చివరికి వాళ్ళు మిమ్మల్ని ఏ కాలవలో ముంచుతున్నారు చెప్పండి. అంటే ప్రేమ పెళ్ళిళ్ళు విఫలం అవ్వట్లేదా? ఐఎమ్ సో సారీ, అరేంజ్డ్ మ్యారేజెస్ అన్ని విఫలం అవ్వట్లేదా అని మాట్లాడుతున్నారు. మరి ప్రేమ పెళ్ళిళ్ళన్నీ సఫలమైనయ్యా? మీకు తెలియకపోతే నా దగ్గరికి రండమ్మా, బోల్డన్ స్టోరీలు నేను చూపిస్తాను. ఏ దరిద్రంలో ఉన్నారో చూపిస్తా, ఎంత దరిద్రంలో ఉన్నారో చూపిస్తా. ఎందుకు ఈ విధంగా అరే ఒక కులంలోనో ఒక కుటుంబంలోనో ఈ పెళ్ళి అనేటటువంటి సాంప్రదాయాన్ని ఎందుకు పెట్టారు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి తల్లి. మీలాగా పుస్తకాలు చదువుకొని బుర్రలేని వ్యవహారాలు మన పెద్దలు చెయ్యలేదు, దయచేసి చేయలేదు. ఇలా గడప దాటి బరి తెగించినటువంటి ఆడదాని బతుకు ఇవాళ చూడండి. ప్రతి అమ్మాయి విపరీతంగా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత నాట్ ఓన్లీ ఏ పర్సన్, ఒక్క మనిషితో కాదు, ఆ అమ్మాయి షీ హ్యాడ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ విత్ మెన్. ఎందుకు వెళ్ళిందండి అలాగా? ఎందుకు వెళ్ళిపోయింది? ఆ అమ్మాయి బ్రెయిన్ అమ్మాయి దగ్గర లేదు, పని చేయడం లేదు. ఆ అమ్మాయి జీవితం అమ్మాయి చేతుల్లో లేదు. వీడి కాదు ఇంకొకటి. ఆ అమ్మాయికి మనశ్శాంతి లేదు. ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది? ఫ్రస్ట్రేషన్ నువ్వు నీకంటూ కొన్ని పరిధులు ఉన్నాయి చూసావా, ఆ పరిధులు దాటిన రోజున వస్తుంది ఫ్రస్ట్రేషన్. ఆ అమ్మాయి
ఆల్రెడీ డ్రగ్స్ కేసులో కూడా పట్టుబడినటువంటి అమ్మాయి, ఒక ఆడపిల్లని చూడండి. ఎంత సెక్యూర్డ్ లైఫ్ ఉండవలసినటువంటి ఒక ఆడపిల్ల గడప దాటితే జరిగినటువంటి పరిస్థితులు. ఇవాళ ఆడపిల్లలు గొంతెత్తి మాట్లాడుతున్నారు. అమ్మ నేను ఒక్కటే చెప్తున్నాను, మిమ్మల్ని ఫ్రెండ్షిప్ చేయొద్దని ఎవ్వరూ చెప్పట్లేదు. మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకంటే మా అమ్మాయిని కూడా నేను వెతికి మరీ కో ఎడ్యుకేషన్లోనే పెట్టాను. ఎందుకంటే మగపిల్లలు అంటే ఏంటో తెలియనటువంటి ఆడపిల్లలు ఓన్లీ విమెన్ కాలేజెస్లో విమెన్ ఉన్న గర్ల్స్ స్కూల్స్లో వేస్తే వాళ్ళకి మేల్కి సంబంధించినటువంటి ఆ యొక్క సైకలాజికల్ థింకింగ్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియక వీళ్ళు భయంకరమైనటువంటి ఫెమినిస్టులుగా తయారైపోయి, ఇంకొక విధంగా చెప్పాలంటే వీళ్ళ యాటిట్యూడ్ వాళ్ళకి అర్థం కాక జీవితాలన్నీ కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి. అలాగే మగపిల్లలందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజెస్లో స్కూల్స్లో చదవడం వల్ల ఆడపిల్లల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియక వాళ్ళు కూడా జీవితాలను కోల్పోతున్నటువంటి వ్యవహారం పెళ్లి చేసుకున్న తర్వాత కానీ పెళ్లి కాక ముందు కానీ ఆడ మగ కలిసి చక్కగా ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్కి ఎవ్వరూ అడ్డు ఎవరు చెప్పరు. చాలామంది నేను ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూస్తున్నాను, ఒకళ్ళకొకళ్ళు కష్టం వస్తే ఎంత బాగా ఆదుకుంటున్నారు చెప్పలేను నేను. వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి జాబ్ చేసుకుంటూ ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయినా ఏదైనా ఒకళ్ళకొకళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేస్తున్నారు, ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు, ఎంత బాగా తల్లిదండ్రుల్లాగా చూసుకుంటున్నటువంటి ఆ సెక్టర్ ఆఫ్ పీపుల్ కూడా నాకు అలా ఉండడం వల్ల ఎప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ప్రమాదాలు రావు. బరి దాటినప్పుడే సీత గీత దాటితే ఏం జరిగింది, పెద్ద స్టోరీ జరిగింది, రామాయణం జరిగింది. అది ఇప్పటికీ కూడా పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నెగిటివ్గా విమర్శించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ ఆడపిల్లలకి ఏం చెప్తున్నాను అంటే, కుటుంబము అనేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది ఒక పెద్ద ఫెన్సింగ్ అమ్మ ఆడపిల్లలకి. అలాగే మీరు బయటికి ఉద్యోగాల కోసం వస్తున్నారు, ఉద్యోగాలకు ఒంటరిగా వచ్చినటువంటి ఆడపిల్లల మీద ఎంతమంది కళ్ళు ఉంటున్నాయో, ఆ జీవితాలు ఎక్కడికి పోతున్నాయో చెప్పలేనటువంటి విషయము. ఈరోజు ఈ అమ్మాయి ఒక్కటే బయటకు వచ్చి వాడి హార్డ్ డిస్క్ మొత్తం బయట పెట్టింది. ఎందుకు బయట పెట్టింది అని అంటే, ఆ అమ్మాయికి ఎక్కడా కూడా గెలుస్తాను అనేటటువంటి నమ్మకం లేదు. రెండో విషయం ఏంటి అని అంటే, వీళ్ళందరూ నన్ను వాడుకుంటున్నారు. అరే నేను ఒక్కదాన్ని నేను నాశనం అవ్వలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి మిగిలిన ఆడపిల్లలందరి మీద జాలిపడేం బయట పెట్టలేదండి. ఆ అమ్మాయికి వీళ్ళందరి మీద ఉన్నటువంటి కోపంతో తీసుకొచ్చి బయట పెట్టింది అంతే. ఆ అమ్మాయి ఎవరి జీవితాలని కాపాడేదైతే మొట్టమొదట్లోనే వీళ్ళందరూ ఇలాంటి వెధవలు అని చెప్పి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టినప్పుడే వీళ్ళందరి మీద పెట్టారు. ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళను ఫస్ట్ రాజ్ తరుణ్ని పనికిరాడు, రాజ్ తరుణ్ నుంచి ఏమి రావట్లేదు, లేదా రాజ్ తరుణ్ ఇంకొక అమ్మాయిని చూసుకున్నాడు కాబట్టి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది, రాజ్ తరుణ్ దగ్గర ఓడిపోయానని. అలాగే తర్వాత మస్తాన్ వచ్చాడు, ఆ మస్తాన్ దగ్గర ఓడిపోయాను కాబట్టి ఇప్పుడు మస్తాన్ బయటపడ్డాడు. రేపొద్దున ఇంకెవడు బయటపడతాడో అర్థం కాదు. ఇంకొక పర్సనాలిటీ ఈ క్యారెక్టర్ బిగ్ బాస్ ఎవడో ఉన్నాడు, ఆ క్యారెక్టర్ ఒకటి తైకి మన వస్తాడు, లావణ్య చెడ్డదండి. మరి నువ్వేమైనా శుద్ధపోసవేరా? ఇంతమంది ఆడపిల్లలు ఎక్కడి నుంచి వచ్చినారు నీ మస్తానికి? నీకు శుద్ధపోసలా మీరందరూ? చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక మిమ్మల్ని అందరినీ కూడాను పిలుస్తున్నారు కదా అని పొలోమని మీడియాల్లోకి వచ్చేసేసి వాడి మీద వీడు, వీడి మీద వాడి మీద వీడు. ఏంటి దరిద్రాలేంటి? ఎందుకున్నామండి వ్యవస్థలో? ఎక్కడుందండి ఎక్కడుందండి న్యాయము? ఏంటండి ఈ దరిద్రాలన్నీ ఏంటి అంటే, దేశంలో జరిగితే గనక పట్టుబడతారని దేశం అవతల దాటేటటువంటి ఈ చర్యలకి బాధ్యులు ఎవరు అనంటే తల్లిదండ్రులే. ఈ సమాజంలో నాలాగా మాట్లాడే వాళ్ళందరూ కూడా బాధ్యులే. ఎందుకు అనంటే, దీని మీద పెద్ద యుద్ధమే జరగాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆడపిల్లల్ని బరి దాటకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లలకి నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు జీవితంలో మీ యొక్క ఉద్యోగంలో కానీ మీ యొక్క వ్యాపారంలో కానీ ఎదగడానికి ఎల్లలు ఎంత ఎత్తులైనా సరే మీరు ఎదగండి, ఎక్కండి, కానీ దిగజారిపోకండి. దయచేసి నేను చెప్తున్నాను, దిగజారిపోయిన మాటలు మాట్లాడినా, దిగజారినటువంటి విషయాల్ని సమర్థించినా నేను చెప్తున్నాను కదా, ఇక నుంచి ఇంకా భయంకరంగా నాలాంటి వాయిస్లు చాలా వస్తాయి. నేను ఇంకా వదిలిపెట్టదలుచుకోలేదు. ఎందుకు అనంటే భయం వేస్తుందండి. ఎక్కడికి పోతున్నాం? భారత స్త్రీ అంటే ఒక గౌరవం ఉంది. ప్రపంచం మొత్తం కూడా చేతులెత్తి నమస్కరించేటటువంటి సంస్కారం మన భారత స్త్రీ గురించి ఎంత గొప్పగా మన పురాణాల్లో రాయబడి ఉన్నది. కానీ ఇవాళ ఆడపిల్లలకి చదువునిచ్చి స్వేచ్ఛనిచ్చి అద్భుతంగా ఎదగండమ్మా అనంటే
ఏమవుతున్నారమ్మా మీరు? ఏమవుతున్నారు? ఎక్కడికి పోతున్నారు? స్వేచ్ఛ 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 అనేటటువంటి పేరుతో మీరు రొచ్చులో పడటం కాకుండా మిగిలిన ఆడపిల్లలను కూడా మీ చర్యలతోటి, మీ యొక్క పోకడలతోటి, మీ యాటిట్యూడ్ తోటి మిగిలిన ఆడపిల్లలను మొత్తం కూడా బలహీనమైనటువంటి క్షణాల్లో తీసుకొచ్చి ఇదే రొచ్చుల్లో మీరు తోయబడుతున్నారు. అందుకే చెప్తున్నా, ఈ జాతికి పట్టిన దరిద్రాలు ఇలాంటి వాళ్ళందరూ కూడా. వీళ్ళందరినీ కూడా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఖండించడం అంటే ఎలా చేయాలి ప్రియా చౌదరి? ఒక వీడియో చేస్తే సరిపోతుందా అని అంటే కుదరదండి. వీడియోలు చేస్తే సరిపోదు. ఇప్పుడు ఇవాళ 300 వీడియోలు పడినాయి అంటే అధికారంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వము వీడి మీద ఎలాంటి చర్య తీసుకోవాలో దాని మీద మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం అయితే, ప్రతి క్షణం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఒత్తిడి ఉద్యమాల ద్వారా తీసుకొస్తారా, వీడియోల ద్వారా తీసుకొస్తారా, ఎలా తీసుకొస్తారు? మనం ఏం చేస్తున్నామంటే ఒక వార్త రాగానే చక్కగా చూస్తున్నాం, పని ఉండదు కదా, బగ్గ తినేస్తున్నాము, అరగాలి కదా. అరిగేదాకా వీడియోలు పెట్టుకొని వీడియోలు చూసుకుంటూ అట్లంట అదంట. కొంతమంది పనికి మాలిన అదేంటి మెసేజ్లు పెడతా ఉంటారన్నమాట కింద. అరే నీకేం పని లేదేరా, నీకేం అదిలే. నేను చెప్తున్నాను, ఒక వీడియో మీద మీకు ఆబ్జెక్షన్ ఉన్నప్పుడు దయచేసి దాని మీద పోరాటం చేయండి. మేమందరం పిచ్చోళ్ళమా అండి? మాకు అందరికి మళ్ళీ మాకేం లక్షలు కోట్లు వచ్చి పడిపోవండి ఇక్కడ. మేము నిజంగా చెప్తున్నాం, మేము ప్రతి క్షణము కూడా వీటి మీద పోరాడుతూ ముందుకు వెళ్ళడం అనంటే మా జీవితాన్ని మేము ఎంత కష్టంతో ముందుకు తీసుకెళ్తున్నామో మాకు. ఇవాళ మోసగాళ్ళదే రాజ్యం ఉంది, ఇవాళ ఇలాంటి పర్వర్టెడ్లదే రాజ్యం ఉంది. ఎవడైనా సరే నిజం చెప్తున్నాను, నేను కొన్ని జాతకాలు బయట పెడితే ఇవాళ యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఉండడం కూడా కష్టమవుతుంది. అండర్స్టాండ్? ఇన్ని బాధలు పడుకుంటూ నిజం మీద మేము నిలబడి సమాజం మీద తల్లి ఇలా ఉన్నారు జాగ్రత్త పడండి అని చెబుతున్నా కూడా ఎంత చలనం వస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను, సాధ్యమైనంత మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, మన వీధిని, మన కుటుంబం నుంచే మొదలు పెడదాము. మన కుటుంబము, మన వీధిని, మన వాడని, మన ఊరిని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకునేటటువంటి ప్రయత్నం విద్యాలయాల నుంచి, కుటుంబ వ్యవస్థ నుంచి మొదలు పెడితే విద్యాలయాల ద్వారా అధికారుల వరకు, అధికారుల నుంచి మనం ఎన్నుకునేటటువంటి రాజకీయ నాయకుల వరకు కూడా సాగాలి. ఎందుకంటే ఈ దరిద్రాల వెనక ఉన్నదంతా కూడా పోలీస్ ఆఫీసర్లు, ఈ దరిద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిఏలు, ఆ తర్వాత పెద్ద పెద్ద మల్టీ మిలియనీర్సు, వీళ్ళందరే ఉన్నారు ఆ వీడియోల్లో. అందుకే ఆ వీడియోలు బయటికి రావు, అందుకే ఇలాంటి వెధవలకి శిక్షలు పడవు. కానీ ఆ వీడియోల్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల ద్వారా బలైపోయినటువంటి ఆడపిల్లలు ఉన్నారో ఎవరో తెలుసా? మనకు తెలిసిన ఆడపిల్లలేనండి. రేపొద్దున అదే దారిలో వీళ్ళని వదిలేస్తే ఆ తోవలో మన ఊరి ఆడపిల్లలు కూడా ఉంటారండి. ఆ ఊరిలో మొదలైనది ఎక్కడి వరకు వస్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదండి. దయచేసి ఆలోచించండి. ఈ దరిద్రాల్ని మనం ఖండించకపోతే, వీటి మీద మనం పోరాటం చేయకపోతే, ప్రభుత్వాల్ని ప్రశ్నించకపోతే, అధికారుల్ని ప్రశ్నించకపోతే ఇవాళ మనం వార్తలు వేరే వాళ్ళవి చూస్తున్నాం. రేపొద్దున ఎవరింట్లో వార్తలు వాళ్ళు చూసుకునేటటువంటి దుస్థితికి మాత్రం తీసుకురావద్దనే నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, ఆలోచిస్తారా, అనుభవిస్తారా, మీ ఇష్టం. థ్యాంక్ యూ.